తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశారా? దీనికోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. 2028లో కాదు 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతున్న సీఎం రేవంత్ ఇప్పటి నుంచే గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయన స్ట్రాటజీ ఏంటి? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన వ్యాఖ్యల చుట్టూ జరుగుతున్న అసలు చర్చ ఏంటి? అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పట్నుంచే ఫోకసా? సీఎం రేవంత్ దూకుడుపై చర్చ ఏంటి? కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ టార్గెట్. 2023లో కారును తొక్కుకుంటూ సీఎం అయ్యా. 2029లోనూ ఇదే రిపీట్ అంటున్న సీఎం రేవంత్. సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి. అసలు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి? బరాబర్ మళ్ళా చూసుకుందాం 29లో, తొక్కకపోతే చూడండి. ఇది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి విసిరిన సవాల్. 2029లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకొస్తామని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడం ఆసక్తికరంగా మారింది. 2023 ఎన్నికల్లో నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ బరాబర్ ఇక్కడకు వచ్చానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం 2029లో మళ్లీ చూసుకుందామని ఛాలెంజ్ చేశారు. మళ్లీ తొక్కకపోతే చూడండి, మీరు ఎట్లా గెలుస్తారో చూస్తానని ఆవేశంగా ప్రకటించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమేనన్న రేవంత్ రెడ్డి 2034 వరకు తమ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. వార్డ్ మెంబర్ కూడా కాని వ్యక్తిని వైఎస్ మంత్రి చేశారని హరీష్ ను, చంద్రబాబు దయతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచారని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ ను సైతం పొత్తులో భాగంగా 2009లో తానే గెలిపించానని ప్రకటించారు. అయితే తాను మాత్రం స్వశక్తితో జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తరువాతే టీడీపీలోకి వచ్చానని చెప్పిన రేవంత్ తనతో మీకు పోటీ ఏంటి, పోలికేంటంటూ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఆవేశంలో ఆషామాషీగా చేసిన సవాల్ కాదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ కు సవాల్ విసిరిన రేవంత్ ఎలక్షన్ గ్రౌండ్లోకి ఇప్పుడే దిగిపోయినట్లు అర్థమవుతుందనే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి గెలిపిస్తే వాళ్లను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఆయన చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం అంటున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన తనకు సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలపై వివక్ష ఏమీ లేదని చెబుతూనే మళ్లీ ఆ ముగ్గురిని మరోసారి టార్గెట్ చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చి సభ నిర్వహించి అభ్యర్థిని నిలబెడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేను గెలిపిస్తే వచ్చే కేబినెట్లో మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. 1984 నుంచి సిద్దిపేటలో ఒకే కుటుంబం అధికారంలో ఉంటుందని చెప్పిన సీఎం రేవంత్ 2029లో అది మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తో రాజకీయంగా విభేదాలు ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు 3500 ఇళ్ల చొప్పున 10,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని సీఎం రేవంత్ చెప్పడం వెనుక రాజకీయ ఆంతర్యం వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది. 2029 ఎన్నికలే టార్గెట్ గా ముందుకెళ్తున్న రేవంత్ ముందుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో 2028 నవంబర్, డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అయితే సీఎం రేవంత్ మాత్రం 2029లో ఎన్నికలు జరుగుతాయని పదే పదే చెప్పడం రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. సీఎం రేవంత్ సాధారణంగా ఏ విషయమైనా ఆషామాషిగా మాట్లాడరు. కేంద్రంలో మంత్రులతో, కీలక నేతలతో ఆయనకున్న పరిచయాలు, అక్కడ జరుగుతున్న అంతర్గత చర్చల ఆధారంగానే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల్లో
అసెంబ్లీ గడువు తగ్గించాలి, మరికొన్ని రాష్ట్రాల్లో పెంచాల్సి ఉంటుంది. తెలంగాణ విషయంలో 2028 డిసెంబర్ నుంచి 2029 మే వరకు, అంటే సుమారు 6 నెలల పొడిగింపు లభించే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా పదవీకాలం పెరగడం అనేది నిజంగా వరమే. ఎన్నికలకు మరో 6 నెలల అదనపు సమయం దొరికితే ఇప్పుడు ప్రకటించిన 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ కు టైం దొరుకుతుంది. ఇదంతా ఎలా ఉన్నా 2028 లక్ష్యంగా టీఆర్ఎస్ బీజేపీ వ్యూహాలు రచిస్తుంటే సీఎం రేవంత్ మాత్రం 2029 అంటుండడం కేడర్లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందనే చర్చ కూడా నడుస్తోంది.